डाकू डाकू महाराज। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ క్రియేషన్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన బాలయ్య గారు నటించిన డాకు మహారాజ్ సినిమా గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ ఒక రాబోయే తెలుగు పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రం 1940 కాలంలో భారతదేశంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ గారు ఒక దొంగ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే షూటింగ్ ప్రస్తావనకు వస్తే బాలకృష్ణ గారు నటిస్తున్న డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయినట్లు బుధవారం మేకర్స్ ప్రకటించారు. ఈ మాస్ యాక్షన్ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలతో డాకు మహారాజ్ పోటీ పడబోతుంది. ఈ మేరకు డాకు ఇన్ యాక్షన్ పేరుతో ఓ వర్కింగ్ స్టిల్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్లో బాలకృష్ణకు సీన్ వివరిస్తూ డైరెక్టర్ బాబీ కనిపిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ సినిమా. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తుంది. యామినల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్గా కనిపించబోతున్నారు మరియు తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే డాకు మహారాజ్ టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అనే డైలాగ్తో టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే కంప్లీట్గా సరికొత్త బ్యాక్డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు టీజర్తో మేకర్స్ మనకు హింట్ ఇచ్చారు. డాకు మహారాజ్లో బాలకృష్ణను మునిపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫ్యాక్షన్ ఫోర్స్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీగా డాకు మహారాజ్ తెరకెక్కబోతోంది. జనవరి 10న సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్, జనవరి 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. దీనికి విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2025 జనవరి 12న సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం బాలకృష్ణ గారి అభిమానుల్లో భారీ అంచనాలనే నెలకొల్పుతుంది. సో ఇది గైస్ ఈ రోజుకి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేసి సపోర్ట్ చేయండి.